ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సైన్యానికి అధిపతి. అదనంగా ఇది మొత్తం సృష్టిలో పెద్ద సంఖ్యలో ప్రజలు లేదా వస్తువులకు, ఆకాశ సమూహమునకు అని చెప్పవచ్చు. అలాగే ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రములకును, పరలోకమందున్న దేవదూతలకును, అలాగే ఈ లోకములో ఉన్న తన సంఘమునకు, ఇలా దేవుడు అన్ని సేనలకు దేవుడు అధిపతి అయి ఉన్నాడు. ప్రియనేస్తమా, నీకు ఎవరూ లేరని, ఏమి చెయ్యలేవని, అందరూ నిన్ను విడిచిపెట్టారని నీవు ఒంటరితనంతో బాధపడుచున్నావా? అయితే సైన్యములకు అధిపతి అయిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని ఏమాత్రము విడవడు, ఎన్నడూను ఎడబాయుడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు మేలు చేయుటకు, ఆయన నీ ఎడల తన కార్యములు జరిగించుటకు కొరకు ఆయన సృష్టిలోని వనరులను అన్నిటినీ నీ కొరకు తనకు ఇష్టం వచ్చినట్లుగా నీ కొరకు ఉపయోగిస్తాడు. అందుకు మనము ఆయన వైపు తిరుగుదాం. మనం ఇప్పుడే ఆయనకు లోబడదాం. ఇంకా మనము ఆయనను ఆరాధిద్దాం. అప్పుడు మనము నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయనకు ప్రార్థించే వారికి దేవుడు తోడుగా ఉండే దేవుడు. ఆయన ప్రార్థించేవారు పరిశుద్ధులు ఎందరో, ఆ ఎందరిలో కొందరు జ్ఞాపకం చేసుకుంటే, ఆ కొందరిలో ఒకరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థించే హన్నా మనము చూస్తే తాను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించేది. ఇంకా తన ప్రార్థనా జీవితంలో శ్రమలు, ఆటంకాలు, అవమానాలు కలిగినాయి. అయినా అలాగే కొనసాగిన తనకు ప్రార్థించిన తనకు దేవుడు తనకు మేలు చేశాడు, సంతానాన్ని అనుగ్రహించాడు. మనందరికీ తెలుసు, తాను ఒక్కరిని మాత్రమే అడిగిందని, ఇంకా ఇచ్చి కుమారునిచ్చి, ఆ కుమారునిచ్చిన దేవునికి తను మరలా ఇచ్చివేసింది. అయితే నా దేవుడు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఇంకా ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. కనుక ప్రార్థించి దేవుని తోడు కలిగి దీవింపబడదాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అని, నువ్వు ఎంతటి గొప్ప దేవుడువో మేము లేఖనాల్లోంచి నేర్చుకున్న అందును బట్టి మేము మిమ్మల్ని కలిగి ఉండి ప్రార్థించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. అలాగే ఉద్యోగాలలో ఆశీర్వాదాలు ఇవ్వండి. ప్రియుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే
ప్రతివారు చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించండి. వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. వివాహాలు అయ్యి గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు అనుగ్రహించండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, రుణాలు, శత్రువులు వీటన్నిటి నుంచి విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.